తనకంటే ముందు నిన్ను చూసుంటే నిన్నే మా ఇంటి కోడల్ని చేసుకునేవాళ్ళం. నా చెల్లెలు తెలుసో తెలియకో మీతో అమర్యాదగా ప్రవర్తించుంటే తన తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. అంటే ఈ వాంతులు ఆ వాంతులు కాదా? కాదత్తయ్యా. అర్చన కన్నా హరి పెద్ద చెల్లెలే, పద్ధతి కల అమ్మాయి అనిపిస్తోంది. అయినా ముహూర్తాలు పెట్టుకున్నాక ఇలాంటి ఆలోచన ఏంటి? ఏంటండి డల్గా ఉన్నారు? డల్గానా? అబే అదేం లేదే, అది మీకు సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజ్ ఏంటండి? ఒక్కసారి వెనక్కి తిరగండి. వెనక్కా? దేనికి? తిరగండి చెప్తాను. ఇన్ని రోజులు మాటలే గాని చనువుగా ఏం చేయలేదు, అందుకే ఈరోజు కొంచెం చనువు తీసుకుంటాను. చనువు తీసుకుంటారా? నాకేం అర్థం కావడం లేదు. మీరు ఒకసారి వెనక్కి తిరగండి, మీకే అర్థమవుతుంది. సరే. ఏంటిది? సర్ప్రైజ్. షట్ అప్. ఏమనుకుంటున్నావు నా గురించి? ఎలా కనిపిస్తున్నాను నీ కళ్ళకి? చనువుగా ఉంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు ప్రవర్తిస్తావా? అసలు అసలు నా తలలో పువ్వు పెట్టడానికి నీకెంత ధైర్యం ఉండాలి? ఏదో మంచివాడివి, మీ కుటుంబం చాలా గొప్పదని మా అన్నయ్య చెప్తే ఆయన మాటలు విని నీకు గౌరవం ఇచ్చాను. మా అన్నయ్య నిన్ను నమ్మాడు కాబట్టే నేను నిన్ను నమ్మి నా ఇంట్లో పెట్టుకున్నాను. అలాంటిది ఒంటరిగా కనిపించానని నీ మగ బుద్ధి చూపించుకున్నావు కదా. చాలు, నీకిప్పటికే చాలా ఎక్కువిచ్చాను. ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఆయనకి తెలియకుండా నిన్ను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను చూడు, అందుకు నన్ను నేను కొట్టుకోవాలి. పెళ్లి కాలేదు, ఏ బంధుత్వాలు కలవలేదు. ఇంతలోనే ఇలా చేశావంటే నీ గురించి ఆలోచించాల్సిందే. నువ్వు అనుకున్నంత మంచివాడివేం కాదు. అందరి మగాళ్ళలాగే నీకు ఇలాంటి బుద్ధులున్నాయన్నమాట. నీలాంటి వాళ్ళని చిచి.
చెప్తే విన్నారా బాబు? నార్చన అంటూ తనకి నేనంటే ఇష్టం, నా కోసం అది చేస్తుంది ఇది చేస్తుంది అన్నారు. చూశారుగా ఏం చేసిందో. వద్దు బాబు, ఈ విషయం పెళ్లికి ముందే తెలిసింది కాబట్టి మనకేం పెద్ద నష్టం లేదు. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా మీరు సుఖపడరు. తన మెడలో తాళి కట్టి జీవితాంతం బాధపడే కంటే ఇంకొక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుందరు గాని. ఇంతకంటే మంచి సంబంధాలు రావా? ఇంతకంటే మంచి అమ్మాయిలు దొరకరా? మీకేంటి బాబు, ఏదో గతలేక వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వెళ్ళిపోయింది. నేను మొదటి నుండి మీతో మొత్తుకుంటుంది అదే, తనకి ఇష్టం లేదు అని. లేదు, తనకి ఇష్టమే నాతో చెప్పింది, నన్ను చూసి నవ్వింది, నాతో మాట్లాడింది అని చెప్పి మీరు ఏదేదో ఊహించుకొని చివరికి ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. తనతో చీకొట్టించుకోవాల్సిన అవసరం మీకేంటి బాబు? చాలు బాబు, ఈ అవమానం చాలు. ఇంకిక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోదాం, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏం చేసినా, ఎంత ఆలోచించినా ఈ సమస్యకు పరిష్కారం ఏంటనేది తెలియడం లేదు. ఇంకా ఏదో చేయగలమన్న నమ్మకమూ లేదు. నువ్వే అలా అంటే ఎలా అన్నయ్య? పరిస్థితి నీకు అర్థమవుతుంది కదమ్మా. నేను, నువ్వు, తను ఇలా ప్లాన్ చేసుకుంటూ కూర్చుంటే లాభం లేదు. ఇంకా అంత టైం కూడా లేదు. మరేం చేయమంటారో చెప్పండి. చేయడానికి ఇంకేం లేదు. మరెలా అన్నయ్య? పూజారిని పెళ్లి చేసుకున్నానన్న విషయం మర్చిపోయి అన్న చెప్పిన సంబంధం చేసుకుంటావా? అన్నయ్య, తను కట్టిన తాళి తీసేసి మరొకరితో తాళి కట్టించుకోమంటావా? ఆ పన్ను చేయలేవుగా. ప్రాణం పోయినా చేయలేను. అప్పుడు మీరిద్దరూ కలిసి హాయిగా ఉండాలి అంటే ఒకే ఒక్క దారి ఉంది. ఏంటది? ఇద్దరూ కలిసి ఊరొదిలి పారిపోవడం. కొన్ని రోజులు ఈ ఊరికి దూరంగా, ఈ పరిస్థితులకు దూరంగా వెళ్ళిపోండి. ఇక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత నేనే వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాను. నువ్వేనా అన్నయ్య ఇలా చెప్తుంది? అన్నయ్యకి ఎలాగోలా చెప్పి మా ఇద్దరిని ఒకటి చేస్తావనుకుంటే ఊరు వదిలి వెళ్ళిపోమంటున్నావా? మరో దారి కనిపించడం లేదమ్మా. ఊరు వదిలి వెళ్లడం అనేది మాత్రం జరగదన్నయ్య. జరగదంటే ఎలాగమ్మా? అవతల పెళ్లికి ముహూర్తం దగ్గర పడింది. ఈ టైంలో నిజం తెలిసినా అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకు లేదు. సర్ది చెప్పి చూద్దాం అన్నయ్య. ఏమని సర్ది చెప్తావమ్మా? పెళ్లి కూతుర్ని చేసే టైంలో ఆల్రెడీ పెళ్ళైందని తెలిస్తే అన్నయ్య ఒప్పుకుంటాడా? ప్రయత్నిద్దాం సార్. ఏంట్రా ప్రయత్నించేది? నరుకుతాడు. ఏం తెలుసు నీకు అన్న గురించి? మాట కోసం, పరువు కోసం ప్రాణాలిస్తాడు. అవసరమైతే తీస్తాడు కూడా. మెడలో తాళి కట్టించుకొచ్చేసింది కాబట్టి నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. లేదంటే మా అన్నకి పరిస్థితి రాకుండా నేనే మీ పెళ్లి జరగకుండా అడ్డుపడేవాణ్ణి. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుని లాభం లేదు. నా మాట వినండి, ఎక్కడికైనా వెళ్ళిపోండి. లేదు సార్, అలా వెళ్ళాలి అనుకుంటే అర్చన వెళ్ళిపోదామన్న రోజే వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. వెళ్ళకపోతే మా అన్న మిమ్మల్ని కలిసి ఉండనివ్వడు, అసలు బ్రతకనివ్వడు. చేస్తే చేస్తామన్నయ్య, కాని
ఆ రోజు చేసిన పొరపాటు మళ్ళీ చేయదలుచుకోలేదు. నా చెల్లెలు నాకు తెలియకుండా పెళ్లి చేసుకుందని అన్నయ్య బాధపడినా పర్వాలేదు కాని హరిగారి చెల్లెలు ఎవరో అబ్బాయితో లేచిపోయిందన్న మాట అన్నయ్యకు తీసుకురాలేను. సరే కానివ్వు, ఎలా జరిగితే అలా జరుగుతుంది. మహా అయితే మా ఇద్దరిని చంపేస్తాడు, అంతే కదా? చనిపోవడానికి మేమిద్దరం సిద్ధమే. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదమ్మా. మీరు వెళ్ళిపోవటమే మంచిది. ఆ పని మాత్రం మా వల్ల కాదండి. పెళ్లి చేసుకోవడం తప్పని మా ప్రాణాలు తీసినా పర్వాలేదు కానీ మా వల్ల ఆయన ఊరి వాళ్ళందరి ముందు తలదించుకునే పరిస్థితి మాత్రం రాకూడదు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు అన్న పరువు గురించి ప్రతిష్ట గురించి ఆలోచిస్తున్నారా? ఈ సమస్య పరిష్కారం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఛ! నువ్వు కూడా మాతో తినొచ్చు కదమ్మా. పర్వాలేదులేరా, ఇది నాకేమైనా కొత్త? చాలత్తయ్యా. ముందు మీరు తింటే నాకు అదొక తృప్తి. అమ్మా, అర్చనేది? ఏమోరా, సాయంత్రం అనగా బయటికి వెళ్ళింది, ఇంకా రాలేదు. చీకటి పడితే ఇంకా బయటేం చేస్తుందమ్మా? అసలు ఈ టైంలో బయటికెందుకు వెళ్ళనిచ్చావు? సర్లేరా, దాని పెళ్లి కాస్త అయిపోతే దానిల్లు కాపురం అంటూ దాని గొడవలో అది పడిపోతుంది. ఎందుకులే అని ఉన్న ఈ కొద్ది రోజులు అటెల్లొద్దు ఇటెల్లొద్దు అండం ఎందుకని నేను కూడా ఏమీ మాట్లాడలేదు. అదే నిజమేలే, కాని చీకటి పడినప్పుడు బయట తిరగడం మంచిది కాదు కదా. ఏమ్మా, ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావు? టైం ఎంత అవుతుంది? అంటే వేరే ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానన్నయ్య. ఫ్రెండ్ని కలవాలంటే పొద్దునే కలవచ్చు కదా, ఈ టైంలోనే వెళ్ళేది. కాబోయే పెళ్లి కూతురువే, ఇంకా చీకటి పడ్డాక కూడా బయట తిరుగుతూ ఉంటే చూసేవాళ్లు ఏమనుకుంటారు చెప్పు? సర్లే, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్రా. నువ్వు కూడా అన్నయ్యతో కూర్చుని భోంచేద్దుగాని. నాకిప్పుడు ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోవడం ఏంటమ్మా? అంటే కొంచెంసేపు ఆగి తింటానన్నయ్య. సర్లేరా, ఆ తర్వాత తింటానంటోందిగా, మీరు తినండి. అవునమ్మా, నీ పెళ్లి విషయం నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పావా? అది నీ ఫ్రెండ్స్ అందరినీ పిలవమ్మా. నీ పెళ్లి ఈ ఊర్లో అందరూ చూడాలి. ఊర్లో ఏ ఆడపిల్ల పెళ్లి జరిగినా దగ్గరుండి జరిపించే ఈ పర్వతనేని హరికృష్ణ తన సొంత చెల్లెలు పెళ్లి ఎలా చేస్తాడా అని ఊరంతా ఎదురుచూస్తోంది. వాళ్ళు ఎదురుచూస్తున్నంతగా అయినా నీ పెళ్లి చేయాలిగా. నాకు ఏమీ కాని వాళ్లకే నా సొంత చెల్లెళ్ళు అనుకుని పెళ్లిళ్లు జరిపించాను. అలాంటిది నా తోడబుట్టినటువంటి నీ పెళ్లి మామూలుగా జరిపిస్తానమ్మా? 10 ఊళ్ళు చెప్పుకునేలా చేస్తాను, 10 కాలాలు తలుచుకునేలా చేస్తాను. ఈ ఊర్లో ఇంతకు ముందు కాని ఈ పెళ్లి తర్వాత గాని ఇలాంటి పెళ్లి జరగదు అనేంత అంత ఘనంగా చేస్తాను. సర్లేరా, నీ చెల్లి పెళ్లి నువ్వెంత ఘనంగా చేస్తావో మాకు తెలీదా? నీకు తెలుసమ్మా, తనక్కూడా తెలియాలిగా.
ఊరంతా ఎదురుచూస్తుంది. హరిగారి చెల్లెలు పెళ్ళంటే ఎలా చేస్తాడో ఏం చేస్తాడో అని. వాళ్ళందరూ ఆనందపడేంత గొప్పగా నువ్వు చేస్తావులేరా, నాకా నమ్మకం ఉంది. అర్చన, నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుకుంటురాపో. అమ్మా, పెందలాడే తిని పెందలాడే పడుకునేలా అలవాటు చేయమ్మా. ఇదే అలవాటు రేపు వాళ్ళ అత్తగారింట్లో ఉంటే బాగుండదు. వేళకు తినడం, పడుకోవడం అనేది మంచి అలవాటు. మన పెంపకం, మన పద్ధతులనేవి వాళ్ళ అలవాట్లే చెప్పేస్తాయి. అందుకే నేను చెప్తే బాగుండదు. నీ మాటగా నువ్వు చెప్పమ్మా. నాకు కొంచెం పనుంది, అలా బయటి వరకు వెళ్ళొస్తానమ్మా. ఇంత ఆలస్యం చేశారేంటి? కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. అమ్మా, నువ్వే అలా అంటే ఎలా అమ్మా? ఇప్పుడు నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. త్వరగా సిటీకి తీసుకెళ్లి ఎవరైనా చిల్డ్రన్ స్పెషలిస్ట్ కి చూపించడం మంచిది. నీ వల్ల కూడా కాదు అంటే ఏమైందమ్మా నా బిడ్డకి? నా బిడ్డ నాకు దక్కుతుందా లేదా? అయ్యో, మరీ అంత ప్రమాదమేం లేదు. మన హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ తో ట్రీట్మెంట్ చేయడం కుదరదు. అందుకే సిటీకి తీసుకెళ్ళమంటున్నా. ఎవరైనా స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లారంటే పాపకి ఏ ప్రమాదం ఉండదు. అట్టగేనమ్మా, కానీ త్వరగా వెళ్ళాలి. పద, తీసుకో. ఇప్పటికిప్పుడు పట్టణానికంటే ఎట్ట పోవాలమ్మా? సమయానికి ఆటోలు కూడా రావటం లేదు. డ్రైవర్, అక్కడ ఆపు. మీ దగ్గరికి వస్తున్నాను. ఏంటిక్కడ? ఈ పాపని అర్జెంటుగా సిటీకి పంపించి ట్రీట్మెంట్ చేయించాలి. సమయానికి వెహికల్ కూడా ఏం లేదు. నా వెహికల్లో పంపిద్దాం. మీ వెహికల్లోనా? మరి మీరు? ఏం పర్వాలేదు, పాప ప్రాణాల కన్నా ఎక్కువేం కాదుగా. డ్రైవర్ సార్, వీళ్ళని అర్జెంటుగా సిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వెంటనే ఈ అమ్మాయిని అడ్మిట్ చేయించు. ఎస్ సార్. ఏ హాస్పిటల్లో జాయిన్ చేయాలి? చిల్డ్రన్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి.
డీటెయిల్స్ అన్నీ నేను మెసేజ్ చేస్తాను. అలాగే మేడం. మీ రుణం తీర్చుకోలేను బాబు. భలేవారండి, వెళ్ళండి. డ్రైవర్ సార్. హాస్పిటల్లో వీళ్ళకేం కావాలో దగ్గర చూసుకో. అలాగే సార్. రండమ్మా. మరి మీరెలా? మీతో మాట్లాడాలనే వచ్చాను. పదండి, అలా మాట్లాడుకుంటూ వెళ్దాం. నా వెహికల్ లోపలుంది, కానీ నా వెహికల్ మీద మీరు... మీ వెహికల్ ఎక్కితే ప్రాబ్లం, కానీ తోసుకుంటూ వెళ్తే ప్రాబ్లం కాదుగా. పదండి. మరొకసారి ప్రయత్నించి అవమానపడద్దు. నీకోసం ఏమైనా చేస్తానని చెప్తున్నాను కదా. మనల్ని ఇలా ఎవరైనా చూస్తే బాగుండదు. నేను వెళ్ళొస్తాను. ఏంటండి అలా చూస్తున్నారు? ఏ చూడకూడదా? అలా చూస్తుంటే ఏమవుతారా అని. వాళ్ళ అన్నయ్య అడ్డు రాకపోతే ఆ అమ్మాయికి భర్తనవుతాను.